కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఊరు మీతోనే. రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 74 సంవత్సరాల శ్రీ వల్లూరి విజయకుమార్ పెరిగింది, చదివింది ఒకప్పుడు మద్రాసులో. గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. అప్పటి ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఒక 50 ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం, మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ 3 ఏళ్లుగా కథావ్యాసంగం ప్రారంభించారు. వార్ధక్యంలో సహరి, సాక్షి, కథామంజరి, జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి. కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి. చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి. అమ్మయ్యా, మంచి కథ చదివాను అనుకోవాలి. ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరి విజయకుమార్ గారు. నేను పుట్టిన కాడి నుండి చూస్తున్నా మా నాయన ఎంతో పవర్ఫుల్. మా ఊరికి సర్పంచు, తగాదాల నేర్పరి, తగాదాల తీర్పరి, బరీ గిరి లేని పెద్ద మోతుబరి నాయనే. నాయన లేచిన కాడి నుండి వాకిట్లో జనం జనం. తిరుపతి వెంకన్నకి గోవిందా కొట్టినట్టు నాన్నని చూస్తా నీ కాలు మొక్కతా అనేస్తారు. వీధిలో నాయన నడిస్తే జనం ఆయన ముందు నడిచేది నే చూడలే. అంతా గొర్రెల్లా వెనకాలే. ఎలక్షన్లు వస్తే సంబరమే సంబరం. ఎవడు పంపుతాడో తెలీదు. మూటలు మూటలు డబ్బు సంచులు. ధనమ్మ అవన్నీ తీసి మిద్దెపై భోషాణంలో పెట్టాయి అంటాడు నాన్న. ఎందుకయ్యా మనకి గోల అంటూనే నోరు మూసుకుని అమ్మ మేడ ఎక్కుడు దిగుడు. ఒక్కరోజైనా కంచంలో కోడి కూర్చోంది ముద్ద నోట పెట్టడు నాయన. అమ్మని తిన్నావా సచ్చావా అడిగే తీరికేది. అరే ప్రభాకరు, నువ్వు నా ఎంత కావాలరా, నాయన పేరు నిలబెట్టాలా అని నాయనంటే ధనమ్మ నిలబడతాడులే అయ్యా, ముందాడికి 4 అక్షరాలు రాపించు అనేది. చదివిన వాళ్ళంతా నా కాళ్ళు పిసికే పనేలే అంటూనే నాన్న పక్కూరి బడిలో చేర్పించే. నాకైతే బడికి పోవడం రావడం బాగానే పొద్దుపోయేది. నాయన ఎంత మంచోడంటే, ఏందిరా బడిలో ఏమి చెప్పినారు, ఏది 4 అక్షరాలు రాసి చూపించు అని అడగలా ఎప్పుడు. మనోడి స్కూలుకు పోతుంటాడు అంతే. బళ్ళో అలా పెద్ద పరీక్షలైనాయి. నేను పాస్ కాలే. అక్కడనే ఆ గదిలో బాతకాన్ని పెట్టుకుని కూచుండా. హెడ్ మాస్టర్ అంటారు. ఆయన నన్ను పిలిచాడు. ప్రభాకరు, రేపు మీ నాయన్ని పిలిచకరా. నాయన రాలేదు, కానీ హెడ్ పెద్ద ఆయనే మా ఇంటికి వచ్చిండు. ఏంది పంతులు, మా వాడిని పై కళాశాలకు పంపలేదట నాన్న అడిగాడు. మార్కులు బాగా రాలేదు సారు. అంత పెద్ద ఆయన నాయన ముందు చేతులు కట్టుకుని నిల్చోవడమే. మార్కులు ఏముంది పెద్ద ఆయన, కాసిని పడేయి. ఈడేమి ఇంజనీర్లు కావాలా, సూది మందులు పొడవాలనా చదివి. పెద్ద మాస్టరు ఆడాడనో అడవుల మధ్యలో ఓ స్కూల్ ఉందిట, అక్కడికి వెళ్ళిపోతావేంటి. హెడ్ మాస్టరు నాన్నకి కాలు మొక్కి వెళ్ళిపోయాడు. నేను హాయిగా పై క్లాసులోకి వచ్చేసిన. మా నాన్న అంత పవర్ఫుల్ మరి. అమ్మ మాత్రం నాకు చేపల పులుసు పోస్తూ ఏడ్చింది. బాగా చదువుకున్న నాయనలాగా అవబాక. అమ్మ పిచ్చిది. రోజులేంటి అలా సంవత్సరాలే జాలీగా వెళ్ళిపోయాయి. పక్కూరికి వెళ్లే దోవలో చిన్నపిచ్చయ్య తోట వస్తుంది. ఆయన కూడా నాయనకాడ పత్రాలిచ్చి డబ్బులు తీసుకున్నాడే. పిచ్చయ్య కూతురు తిరుపతమ్మ లంగవోణిలో భలే ముచ్చటగా ఉంటుంది. పెద్ద కళ్ళు, మంచి ఒళ్ళు, విల్లులా వంగుతుంది. పండగలప్పుడు మా ఇంటి ముంగిట ముగ్గులేసిపోయేది అమ్మ పిలిస్తే. నా పోరగాళ్ళు, ప్రభాకరు నువ్వు మొగడువైతే దాన్ని వాటేసుకోరా అనేవారు. చూసినా ఓ రోజు ఎవరు లేకుండా చూసి తోటలో తిరుపతమ్మని వెనకమాలకి వెళ్ళి గట్టిగా వాటేసుకున్నా. దాని అరుపుకి ఆడనే మేస్తున్న మేకలు పరుగు. ఎంత ఎచ్చగా ఉంది, ఉగరుస్తా ఉంది కదా వదలమని. నేనా వదిలేది. చెంపలు తాకిస్తా ఉంటే దబేలుమని తిరుపతమ్మ కింద పడిపోయా. దాని మీద నేను, నాకు భుజం మీద చేయి పడే తలకి హుషారెగిరిపాయా. చిన్న పిచ్చయ్య, లెగు బాబు లెగు అని నన్ను లేపేసినాడు. ఇట్టాడిది నీకు తగదయ్యా, పో ఇంటికి వెళ్ళిపో అంటూ. చిన్నపిచ్చయ్య తిరుపతమ్మను ఒడిసి పట్టేసుకున్నాడు.
పద తల్లే ఇంటికి, ఏం కాలే, భయపడు మాకు. నేనెందుకు అలా చేశాను? చినపిచ్చయ్య నన్ను అక్కడే తన్నకుండా వదిలేశాడెందుకు? మొదటిసారిగా కడుపులో ఎక్కడో బాధ, భయం. తిరుపతమ్మను నా నేర్పించి సాధించిందేటి? ఇంటికి పోబుద్ది కాలే. వెళ్ళాను ఎప్పుడో. 4 రోజులకి చినపిచ్చయ్య ఇంటికొచ్చా. ఏందిరా ఇటొచ్చావు? నాయన నవ్వినాడు. బాబయ్యా, జరిగింది చెప్పాడు చినపిచ్చయ్య. తన తోడుతో ఇంకో 2 పెద్ద మనుషులు ఉండారు. అంత ఇందాక నాయన పెద్ద మనుషుల్ని అడిగిండు, నా కొడుకు ఈడి కూతుర్ని వాటేసుకుంటే మీరెట్టా చూశారని. మేము చూడలేదు నాయనా, ఇన్నాము అన్నారు పెద్ద మనుషులు. చూడకుండా ఎట్టా నమ్మేది మీరు? ఆ రోజే మా ఊడు పై ఊరికి సంతకెళ్ళినాడు. ఆదివారం కదా, డబ్బులు వసూలు చేసుకురాపో అని నేనే పొమ్మన్నా. మీరు ఆయన సంతలో చూశారా? ఎదురెట్టి అడిగాడు నాయన. ఎవ్వరూ పలకలేదు. పిచ్చయ్య, తోటని నా కాడ తనఖా పెట్టిన బాకీ తీరిపోయిందేట్రా? ధనమ్మా, ఆడి తోట తనఖా కాగితాలు ఇట్ట పట్టరాయే. మా అమ్మ కదల్లేదు. ఒక పాలి పిచ్చయ్యని చూసింది. కళ్ళు కారతా ఉంటే తడిగా. చిన్న పిచ్చయ్య, పెద్ద మనుషులు కాలు మోకుతా దొరా అంటూ కదిలిపోయారు. ఏంద్రా ప్రభాకరో, నీకు అదే కావాల్సి వచ్చిందా? పెద్దోడు పోయినావట్రా? నాయన మాటకి తలదించుకున్నా. పెద్దోడు అయిపోనావో లేదో తెలియదు కానీ మీ నాయన ఎంత చెడ్డ, ఇట్టంటోడు కాళ్లే అన్న అమ్మ మాటలు ఎక్కడనో గుచ్చుకున్నాయి. రాత్రి అన్నం పెడుతూ అమ్మ అంది, ప్రభాకరు, నాయనలా పేరొద్దులేవయ్యా, మంచిగా ఉండాలి. ఊరు నీ కాడికి రావాలే, నిన్ను వదిలిసిపోకూడదు. చదవకపోయిన పోన్లే, ఇట్టటి పనులు వద్దయ్యా. ఆడపిల్ల ఉసురు మనకు వద్దు బాబు. నాయన కొట్టినా ఏడవని అమ్మ ఎవరూ కొట్టకనే ఏడస్తా ఉంది. అయితే నాకు తెలీదు, నా మీద ఆశలు పెట్టిన అమ్మని నేనే కొట్టానని. శాన్నాళ్ళకి అమ్మ నాయన ఇంటికొచ్చే తాతయ్య అంటే నాకు భలే ఇష్టం. ఎందుకో తెలీదు. నాన్నకి తాతయ్యతో పడదు. అల్లుడు, మనకిది న్యాయం కాదయ్యా. దేవుడు సచ్చినంత ఇచ్చిండు. ఈ పార్టీ కథలు వదిలేయి, ఊరు బాగుపడుద్ది. ఎప్పట్లా ఆయనకి చెప్పి చూశాడు తాతయ్య. ధనమ్మ, నాయన ఊరు వెళ్ళేటప్పుడు బట్టలెట్టి పంపించు, పెద్ద ఆయన ఉత్తి చేత పంపమాకో. నాయన మాటిని తాతయ్య మళ్ళా ఊసెత్తలేదు. పట్నం వెళ్లిన నాయన్ను పొద్దుపోనాక ఊరి మనుషులు కొందరు మోసుకొచ్చి ఇంట్లో పడేసినారు. పార్టీ గొడవల్లో నాయన్ని పొడి చేశారు ఎవరో. ప్రాణం పోయింది. నాకైతే మొదటగా భయమేసింది. అయితే మా నాయన పవర్ఫుల్ కాదా? తాతయ్య వచ్చాడు, అన్నీ జరిపించాడు. అమ్మ కళ్ళలా ఒక్క సుక్క నీరు లేదు. ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందల ఆకాశం ఉన్నట్టు. పెద్ద కర్మ పూర్తయింది. వచ్చినోడు వచ్చాడు, రానోడు రాలే. అందరికీ పోలీసుల భయం మరి. ఒకరో ఇద్దరో మాత్రం తాతయ్యను పలకరించి, నాన్నని సానా పెద్ద మడిచండి, ఆయన కళ్ళ ముందు మేము నిలబడం సామి అన్నారు. కానీ మరో మాట అనలేదు. ప్రభాకరు, ఇటొచ్చి కూచో, తాతయ్య పిలిచాడు. చాప మీద అమ్మ, అవ్వ ఆయన్నే చూస్తున్నారు. చూశావు కదా ఎట్టగయిందో? తాతయ్య ప్రారంభించాడు. మీ నాయన అన్నీ ఉండి ఏం లేనోడురా. అందరినీ దేవురించుకుని పీడించుకుని బతికిండు. ఊరిని భయపెట్టి బతికిండు. రేయ్, నువ్వు బతికిన బతుకు ఎట్టడితో సాగు చెప్పాలి. ఊళ్ళో జనం ఎవరైనా నిన్ను నీ అబ్బ పేరు నిలబెట్టమని అడిగిండ్రా? అడ్డంగా తలూపాను. ప్రభాకరు, నువ్వు అయ్య పేరు నిలబెట్టాలా, ఊరికి మంచి పేరు తేవాలా? ఏందిరా, ఏమంటావు? తాతయ్యకి నేనేం చెబుతాను? ఊరకున్నా. అమ్మ బొడ్డోడిలా నన్ను దగ్గరికి తీసుకుంది. మనకి నిన్ను బట్టి ఊరు మంచి కావాలా, ఊరు నిన్ను పొగడాలా, మనుషులు కాదు నాయనా. అమ్మ మాటలకు తలూపాను. నా కళ్ళ ముందు నాయన పెద్ద పంతులు గారిని బెదిరించడం, చిన్న పిచ్చయ్యని బెదరగొట్టి పంపేయడం, డబ్బు సంచులు మేడపై దాయించడం, ఆఖరికి ఇన్ని చేసినా నాయన్ని మోసేదానికి ఒక్కడు తగ్గితే చిన్న పిచ్చయ్యే పాడిని భుజం పైకెత్తుకోవడం. అక్కడే ఆగిపోయాయి జ్ఞాపకాలు. ఊరు మంచిగుండాలి తాత. నా గొంతులో వణుకు. సావిడిలో కమతలందరూ మా కాడ భూములు తనఖా పెట్టినోళ్ళు తాతయ్య చెప్పితే వచ్చి చేరారు. తాతయ్య ఎందుకు పిలిచాడా అని భయం భయంగా. మీరంతా పిల్లా పాపల కలోళ్ళో. మా అల్లుడు మీ వల్ల సానా సంపాదించిండు. కానీ పద్ధతి కాదయ్యా. ఒకరి కష్టాలతో మనం పెద్దోళ్ళం కాకూడదు.
మా ప్రభాకరు మీ పత్రాలు మీకు ఇచ్చేస్తుండు. ఎవరికి బాకీ లేరు. తీసుకోండి కాగితాలు, హాయిగా వ్యవసాయం చేసుకోండి, పోండి. తాతయ్య మాటలకు అందరూ అర్థం కానట్టు చూశారు. అమ్మ పేరు పేరున అందరి పత్రాలు నా చేత ఇప్పించేసింది. ఒక్కళ్ళు మీ కాలు మొక్కుతా అనలేదు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు అని కళ్ళ తడితో దీవించారు. అమ్మగోరు, మీకే కట్టం వచ్చినా ఊరు మీతోనే తల్లి. అప్పుడు తెలిసింది ఇంట్లో ఆనందం తాండవించడం అంటే ఏమిటో. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క పిచ్చయ్య మాత్రం మిగిలాడు. పిచ్చయ్య గారు, అమ్మ కొంగు కప్పుకుంటా పిలిచింది. ఇలా కూర్చోండి అంటూ. పర్లేదు తల్లి. పిచ్చయ్య కాదు కాదు పిచ్చయ్య గారు తల గుడ్డ నేల మీద పరుచుకుని కూర్చున్నాడు. మా ప్రభాకరు మీ అమ్మాయిని వాటేసుకున్నాడు. అవునా? అమ్మ ప్రశ్నకి సమాధానం లేదు. రేపు పంతులు గారిని అడిగి మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తాం. తిరుపతి మా ఇంటి కోడలు అవ్వాలా? అమ్మ కళ్ళలోకి ఎవరూ నేరుగా చూడలేదు. నాకైతే నా గుండె శబ్దం వినిపిస్తానే ఉంది. మీరింతవరకు ఊరు మీతోనే కథ విన్నారు. రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అంతర్జాలంలో తొలి సమగ్ర వీక్లీ సహరి 2021 మే 28వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.